హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చుట్టూ చాలా తలనొప్పులు ఉన్నాయి. అండ్ జాతకం కూడా అసలు బాగాలేదు. ఎందుకంటే రీసెంట్గా కవిత అరెస్ట్ అయింది. త్వరలో కవిత గారి భర్త వరుసకి తన కల్లుడు ఆయన కూడా అరెస్ట్ అవుతారు. ఆయన కూడా నోటీసులు ఇచ్చారని చెప్పేసి అన్నారు. అలాగే కేటీఆర్ గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అండ్ తన పార్టీలో క్యాడర్ చూసుకుంటే ఎంపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కొంతమంది బీజేపీ పార్టీకి వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా కూడా ఎలా చూడొచ్చు అంటారు? కేసీఆర్ గారు ఒక వ్యూహం రచించారని చెప్పాలా, లేకపోతే ఏమని చెప్పాలి దీనికి? అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు కదా నిన్న, కవిత అరెస్ట్ మీద కేసీఆర్ స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు అంటే ఇదంతా వ్యూహ రచనలో భాగమే అని చెప్తున్నాడు ఆయన. అంటే పార్లమెంట్ ఎన్నికల ముంగిట నోటిఫికేషన్ రావడానికి 24 గంటల ముందు అరెస్టు జరిగింది కాబట్టి ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి పన్నిన పన్నాగము. సింపతి ఓటు బీఆర్ఎస్ వైపు టర్న్ అయిపోయి కవితని అరెస్టు చేయటం దారుణం అని చెప్పి ప్రజలందరూ భావించి కేసీఆర్ వెనకాల మొబలైజ్ అవ్వాలనుకుని తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీల్లో మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ని గెలిపిస్తాయి. ఆ గెలిచిన బీఆర్ఎస్ స్థానాలన్నీ కూడా బీజేపీ కాంపౌండ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి పన్నిన పన్నాగంలో భాగంగానే కవిత అరెస్టు జరిగింది అని ఆయన రేవంత్ రెడ్డి గారు బలంగా బల్లగుద్ది వాదించాడు. ఒకవేళ అది నిజం అనుకుంటే, ఒకవేళ అది నిజమా కాదా మొదటి నుంచి ఈ చర్చ ఉంది. అంటే ఎన్నికల్లో సింపతి కోసమే కవిత అరెస్టును వాడుకుంటున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్ట్ చేస్తుంటే సింపతి వేవ్ ఉండేది అనేది కూడా ఒక మాట వినిపించింది. కానీ ఎంపీలు అవసరం కాబట్టి బీజేపీ వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేశారు అనేది వినిపిస్తోంది. కేసీఆర్ బహిరంగంగా స్పందించకపోవడానికి కూడా కారణం ఇదే అని. రెండోది, ఆయన చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు అనేటువంటి ఒక వార్త ప్రచారంలో ఉంది ఇప్పుడు. ఎవరు? కేసీఆర్. ఎలా ట్యాకిల్ చేయాలి ఈ విషయాన్ని అనే దాని మీద ఆయన సలహాలు తీసుకుంటున్నాడు ఈయన అని కూడా కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అది కూడా తెలుగుదేశం శిబిరం నుంచి వస్తున్నాయి ఆ వార్తలు. తెలుగుదేశ అనుకూల మీడియా నుంచి బయటకు వస్తున్నటువంటి వార్త అది. కాబట్టి ఒకటైతే వాస్తవం, బీఆర్ఎస్ నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్ వైపు కదులుతున్న మాట వాస్తవం. ఎంపీ అసలు ఒక్క ఎంపీని కూడా గెలిపించకూడదు బీఆర్ఎస్ నుంచి, టోటల్గా బీఆర్ఎస్ని వాషౌట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ బలంగా భావిస్తోంది అనేది కూడా వాస్తవమే. అయితే ఈ మొత్తం వ్యవహారానికి నిజానికి కేసీఆర్ చేసినటువంటి ఒక తప్పు వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ లిక్కర్ స్కాము, లిక్కర్ గేట్ గొడవ ఇవన్నీ ఓకే. కవిత అరెస్టు ఏమిటి అసలు? ఆ గొడవ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పాలసీ, ప్రభుత్వ వాటాన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకుని ప్రైవేటు వారికి అప్పజెప్పటం. లిక్కర్ బిజినెస్లో ప్రభుత్వ వాటాన్ని పూర్తిగా తగ్గించేసి ప్రైవేటు వాటాన్ని పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెనకాల వీళ్ళందరూ ఉన్నారు అనేది ఉండటం మాత్రమే కాదు, ఈ సౌత్ లిక్కర్ లాబీ, దానిలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఆయన నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు. ప్రస్తుతం అలిగి పక్కన ఉన్నాడు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని అలిగి పక్కన ఉన్నాడు ఆయన. వారి ప్రమేయం కూడా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డితో కొంత స్నేహం ఉన్నటువంటి ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారా? నో, విజయసాయి రెడ్డి గారు కాదండి. ఈయన అరబిందో ఫార్మా రెడ్డి గారు, శరత్ చంద్రారెడ్డి, వారి పేరు కూడా ఉంది ఇక్కడ. అలాగే ఒక పిళ్ళయ్య గారు ఉన్నారు. ఇది సౌత్ లాబీ కింద ఉంది. ఈ సౌత్ లాబీ కూడా ప్రయోజనం పొందింది దాని నుంచి. అంటే అసలు ఈ పిళ్ళయ్య అనేవాడు పూర్తి స్థాయిలో కవిత గారి బినామీ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది కేసు ఆవిడ మీద, మనీ లాండరింగ్ కేసు. లిక్కర్ స్కామ్, లిక్కర్ గేటు గొడవ కంటే కూడా మనీ లాండరింగ్ గొడవే ప్రధానంగా పెట్టారు ఇప్పుడు. కాబట్టి ముడుపులు ముట్టాయి అక్కడ.
ముడుపులు ముట్టాయి, వీళ్ళందరికీ కేటాయింపులు జరపడానికి మీకు ఇది మాకది పద్ధతిలో వీళ్ళు కొంత ముడుపులు చెల్లించారు. ఆ ముడుపుల తాలూకా డబ్బులు ఈవిడ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి, ఈవిడ మధ్యవర్తిగా వ్యవహరించారు, ఈవిడికి కూడా కొంత దాని తాలూకా లబ్ధి ముట్టింది, కమిషన్లో ముట్టాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఈ మనీ లాండరింగ్ గొడవలో కదా ఆవిడని తీసుకెళ్ళి లోపల ఇస్తుంది ఇప్పుడు సిబిఐ వారు. కాబట్టి ఇదంతా వ్యాపారానికి సంబంధించిన వ్యవహారం. ఇది అలా ఉంచితే అసలు బీజేపీ సీరియస్గా ఒకవేళ సింపతిగా వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా ఏం కనబట్టలేదు. కవిత అరెస్టు మీద ఒక ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎక్కడా ఎగిసిపడలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోతే రాష్ట్రం అట్టుడికి పోతుంది అనుకున్నారు అక్కడ ఏపీలో, కానీ ఏం కాల, సైలెంట్గానే ఉన్నారు అందరూ. కనీసం తెలుగుదేశం క్యాడర్ రోడ్డు మీదకి కూడా రాలా. ఇప్పుడు గతంలో ఎవరైనా ఒక ప్రముఖ నాయకుడు అరెస్ట్ అయినా, చనిపోయినా, హత్యకు గురైనా ఓ బీభత్సం జరిగేది. వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు దాదాపు కోస్తా జిల్లాలు మొత్తం కూడా వారం రోజుల పాటు తగలబడ్డాయి. వాటిని అణిచి కర్ఫ్యూ పెట్టి దాదాపు 4 రోజులు కర్ఫ్యూ పెడితే తప్ప కంట్రోల్లోకి రాలా మొత్తం ఆ 4-5 జిల్లాలు. ఆ స్థాయి నిరసనలేవో పెళ్ళు బుక్కుతాయి, చంద్రబాబు అరెస్ట్ అయిపోతే అనుకున్నారు, కానీ ఏమీ లేదు, సైలెంట్గా ఉంది. ఇక్కడ కూడా కవిత అరెస్ట్ అయితే ఏమీ లేదు, అలికిడి లేదు. ప్రజలెవరూ రోడ్డు మీదకి వచ్చి ఏదో చేసేద్దామనే మూడ్లో లేరు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేటువంటి కార్యక్రమంలోకి దిగాలి కదా, రైల్వే స్టేషన్ల మీద దాడులు జరగాలి కదా, రేడియో స్టేషన్ ముందు ధర్నాలు చేయాలి కదా, ఆకాశవాణి ముందు. అసలేం లేదు, సైలెంట్గా ఉన్నారు అందరూ. కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలియజేసే పనిలో కేవలం కేటీఆర్ గారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అలా తీసుకెళ్తారు మీరు ఢిల్లీకి అని గొడవ పడ్డాడు తప్ప, వారు కూడా టెక్నికాలిటీస్ గురించి ఘర్షణ పడలేదు. హరీష్ రావు గారు ప్రొసీజరల్ వ్యవహారాలు వెరిఫై చేసి వచ్చేసాడు తప్ప ఆయన కూడా మాట్లాడలేదు. ఓకే, ఇది స్టోరీ. అందుచేత కవిత అరెస్టు సింపతిగా మారే పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి పొలిటికల్గా ఇదేం గెయిన్ అవ్వదు బీఆర్ఎస్కి. కాంగ్రెస్ పార్టీ ఈ బురద మాత్రం సీరియస్గా వేయాలని ట్రై చేస్తోంది. ఇది సింపతి కోసం వాళ్ళు జరిపించుకున్న అరెస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నాడు. ఆల్రెడీ మాట్లాడేసి ఉన్నాడు ఆయన. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రచారంగా తీసుకుంటుంది. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి స్వయంకృతాపరాధం ఒకటి ఉంది. ఆయన ఇక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీని ఎదగనివ్వాల. తెలంగాణలో ఇంకొక ప్రాంతీయ పార్టీ బలంగా వేళ్ళూనుకునేలాగా తను వెనక నుంచి సహకరించి ఉంటే, ముందు తిట్టుకున్నప్పటికీ వెనకాల సహకరించి, ఇప్పుడు కోదండరామ్ గారు ఒక పార్టీ పెట్టున్నాడు, ఆయన పార్టీని అలా నడవనిచ్చున్నా, లేదు దానికి కొంత జవసత్వాలు ఇచ్చిన, 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఎక్కడా కూడా జాతీయ పార్టీల గేమ్స్ లేవు. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్య యుద్ధం జరుగుతోంది, జాతీయ పార్టీలు సైలెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ అలా ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ జాతీయ పార్టీతో యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఇక్కడ బీజేపీ తనదైన పద్ధతిలో రాజకీయ క్రీడ ఆడుతోంది. కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి అనుకూలంగా గేమ్ నడుపుతున్నటువంటి పద్ధతి అయితే కరెక్టే. వాళ్ళ అంతిమ ధ్యేయం ఏమిటి? కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అనేది వాళ్ళ తాపత్రయం. ఏదో మేరకు తగ్గించాలి. అందుకోసం బీఆర్ఎస్కి వాళ్ళు ఏదో మేరకు ఎక్కడి నుంచి అయినా సహకారం అందిస్తారు, తెర వెనక నుంచి. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే కేసీఆర్ ఇంకొక ప్రాంతీయ పార్టీని ఎదగనివ్వకపోవడం వలన ఆయన నేకెడ్గా రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఇప్పుడు ఆలోచించాలి, ఇప్పటికైనా ఆయన ఆలోచించాలి. బీఆర్ఎస్తో పాటు ఇప్పుడు తమిళనాడులో ఉంది డిఎంకే, ఏడీఎంకే బలంగా ఉన్నప్పుడు ఒక జాతీయ పార్టీ ఆ ఏరియాలోకి వచ్చిందా? రాలేదు కదా. ఏపీలోకి కాలు పెట్టడానికి ఇప్పుడు ఏపీలో ఒక ప్రాంతీయ పార్టీని చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా బీజేపీ. ఏదో పద్ధతిలో తెలుగుదేశాన్ని ముందు తప్పించేసి రంగంలో నుంచి, తర్వాత జగన్ని తప్పించేసి
తాను రావాలి అనే ప్రోగ్రాంలో భాగంగా కదా చంద్రబాబు నాయుడు అంటే అనుమానంగా వ్యవహరిస్తోంది బీజేపీ. అంటే ఈ ఎన్నికల్లో తాత్కాలిక అవసరం కోసం కలిశారు తప్ప చంద్రబాబు మీద పూర్తి నమ్మకాలు అయితే ఎవరికీ లేవు అక్కడ. ఓకే. అమిత్ షాకి లేవు, మోడీకి లేవు. ఇది కేవలం పొలిటికల్ గేమ్. ఆయన ఎంపీ స్థానాలను తమ దొడ్లో కట్టేసుకోవడం కోసం మాత్రమే పొత్తుకు అంగీకరించింది. అది కూడా చంద్రబాబు తమని బతిమాలుకుంటే, చంద్రబాబే తమని బతిమాలుకునే పరిస్థితి కల్పించి ఏదో బెట్టుగా ఒప్పుకున్నట్టుగా నటిస్తున్నారు తప్ప నిజానికి వాళ్లే చంద్రబాబుని తమ దొడ్లోకి ఆహ్వానించారు కనిపించకుండా పవన్ కళ్యాణ్ ద్వారా. కాబట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. ఈ పొలిటికల్ గేమ్కి చెక్ పెట్టాలంటే ఇక్కడ ఇంకో ప్రాంతీయ పార్టీ బలంగా ఉండుంటే బాగుండేది. పుట్టాలంటారా కొత్తగా? ఇప్పుడైనా పుట్టించాలి కేసీఆర్, లేకపోతే అతను మనుగడ కష్టమైపోతుంది. కనీసం తెలుగుదేశం పార్టీని కూడా బతకనివ్వలేదు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ షట్టర్లు దింపేదాకా యుద్ధం చేశాడు వాళ్ళతో. ఇది కదా ఇప్పుడు నష్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి? ఇది ప్రమాదం. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రాంతీయ పార్టీగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికి కొద్ది మేరకు శక్తి ఉన్నటువంటి బీజేపీ ఏ రోల్ అయితే ప్లే చేసాయో ఇప్పుడు ఇక్కడ అదే రోల్ ప్లే చేస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో ఒంటరి అయిపోయింది. అందుకని అనివార్యంగా బీఆర్ఎస్ మీద ఏదో మేరకు ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది కేసీఆర్కి. అందుకని సైలెంట్గా ఉన్నాడు ఆయన. ఖండించట్లేదు ఎందుకు అంటే ఇందుకే. ఖండిస్తే బీఆర్ఎస్ మీద దాడి చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద దాడి చేయాలి. ఆ పరిస్థితుల్లో లేరాడు. ఊరికనే మేకపోతు గాంభీర్యంగా ఏదో నటిస్తున్నారు తప్ప బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా చేస్తోంది. కవిత అరెస్టును కూడా ఆ మేరకు వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సింపతి వేవ్ ఎక్కడా లేకుండా చూసుకుంటోంది. బీఆర్ఎస్ ఇప్పుడు క్రైసిస్లో ఉన్నమాట వాస్తవం. ఈ క్రైసిస్లో నుంచి బయటపడి ఎలా మనుగడ సాగిస్తుంది అనేది చూడాలి. ఇంకొక వారం రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు 7 రోజులు కదా రిమాండ్ అడిగింది కవిత గారిని. అవును సార్. ఈ 7 రోజులు అంటే బెయిల్ ఇచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కేజ్రీవాల్కి కూడా బెయిల్ ఇచ్చేశారు కదా, కాబట్టి ఈవిడికి కూడా బెయిల్ వచ్చేస్తుంది, ఆవిడ వచ్చేస్తుంది, అయిపోతుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.